కంప్యూటర్ వాడే వాళ్ళందరికీ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ వీటి గురించి బాగా తెలుసు. ఎందుకంటే మనం ఏదైనా ఫైల్స్ అవసరం లేదు, ఈ ఈ వీటితో మనకు పని లేదు అని అనుకున్నప్పుడు మనం డిలీట్ చేసేస్తాం కదండి, కంట్రోల్ ఆల్ట్ డిలీట్. అయితే ఇప్పుడు చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లలకు కూడా తెలిసిపోతుందండి కంప్యూటర్ అంటే ఏంటో. బాబాయ్ వాళ్ళ హైబ్రిడ్ పిల్లలు అనమాట. అయితే ఈ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ మన లైఫ్ లో ఎలా అప్లై చేసుకోవాలంటే, మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ కంట్రోల్, అలాగా ఎవరి సెల్ఫ్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే ఆల్టర్ థింకింగ్ అనమాట. అంటే ఇది కాకుండా నెక్స్ట్ ఏం థింక్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కంట్రోల్ ఆల్ట్ డిలీట్, నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మీరు డిలీట్ చేసేసేయండి, ఈ రోజే డిలీట్ చేసేసేయండి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు అన్ని బుర్రలో పేరుకుపోయి ఉన్నాయి అనుకోండి, మీకు పాజిటివ్ థింకింగ్ అనేది అది ఎక్కడికి వెళ్ళినా కూడా అదే, ఏ మనిషిని చూసినా కూడా అదే. కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ గా ఏది ఆలోచించాలో ఆలోచించండి. నెక్స్ట్ ఏది డిలీట్ చేయాలో అది డిలీట్ చేయండి. అంటే నెగిటివ్ థింకింగ్స్ అన్ని డిలీట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అనేది కంప్యూటర్ లో కాకుండా మీ లైఫ్ లో అప్లై చేస్తారో, ఆ రోజే మీరు విన్ అయినట్టు, సక్సెస్ పొందినట్టు లెక్క అనమాట. ఇంకా ఎవరిని కంట్రోల్ చేయాల్సిన పని లేదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఒకళ్ళు వచ్చి మనల్ని కంట్రోల్ చేయాల్సిన పని లేదు. మనం నెగిటివ్ ఆలోచనలు మనం డిలీట్ చేసుకుంటే ఒకరిని ఎత్తిపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఏం చేయాలన్న థింకింగ్ మనకుంటే మనం సక్సెస్ పొందినట్టే. ఎందుకంటే ఇప్పుడున్న థింకింగ్ కి నెక్స్ట్ థింకింగ్ కి చాలా తేడా ఉంటుంది. అవరవరికి ప్రయారిటీస్ మారిపోతాయండి. కాబట్టి మంచి ఆలోచన చేయండి. ఈ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ఎంతమంది మీరు మీ లైఫ్ లో అప్లై చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి. థ్యాంక్ యూ.